శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 429వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఈ అధ్యాయంలో 18వ శ్లోకంలో స్వామి ఈ మరికొన్ని ఆసురీ సంపన్నుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఎలా ఉంటారు వీళ్ళు అంటే, అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రదుషంతోభ్యసూయకాః అంటున్నారు స్వామి. అర్జున, వీళ్ళు ఎవరు? అసూయ సంపత్తి కలిగిన వారు, అసుర సంపత్తి కలిగిన వాళ్ళు, అసుర సంపన్నులు. వీళ్ళు అసూయాపరులై అసూయతో కూడి అహంకారాన్ని, బలాన్ని, గర్వాన్ని, కామాన్ని, క్రోధాన్ని కలిగిన వారై తమ శరీరాల్లోనూ ఇతరుల శరీరాల్లోనూ సాక్షిగా ఉన్నటువంటి నన్ను మిక్కిలిగా ద్వేషిస్తారు అంటున్నాడు. ఇది కొంచెం ఈ తర్వాత చెప్పినటువంటి వాక్యం మనసులో బాగా రావాలి. తన శరీరంలోనూ ఇతరుల శరీరంలోనూ సాక్షిగా ఉన్నటువంటి నన్ను అంటే పరమాత్మను, తన శరీరంలో ఉన్న పరమాత్మే ఇతరుల్లో కూడా ఉన్నటువంటి ఆ చైతన్యం కూడా అదే పరమాత్మ అనేటువంటి భావన లేకుండా నన్ను మిక్కిలిగా ద్వేషిస్తారు అంటున్నాడు స్వామి ఇక్కడ. వీళ్ళు ఎట్టంటే వీళ్ళది చేతిలో ఇది కొంచెం మొరటు సామెత, చేతిలో సిగరెట్టు మూతిలో సిగరెట్టు చేతిలో భగవద్గీత అనేటువంటి ఒక మొరటు సామెత ఉంటుందే, అలా ఉంటుంది వీళ్ళ వరుస. శిష్టాచారానికి వీళ్ళ ప్రవర్తనకి శృతి కలవదట. అంటే శిష్టాచారము ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళ ప్రవర్తన మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము అనేటువంటి ఈ భూతాలు ఉన్నాయే, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య అనేటువంటి అరిషడ్ వర్గాలు, ఆ జాతి అంతా ఈ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఇవన్నీ అనేటువంటి అసురులు, ఈ భూతాలు ఎల్లప్పుడూ వీటిని ఆవేశించి ఉంటాయి అంటున్నారు స్వామి. వీడు పొందినటువంటి విద్య వివేకానికి ఏ విధంగానూ పనికిరాదు, వివాదానికి మాత్రమే దోహదం చేస్తుంటుంది వీడి విద్య. వీడికి ఉన్న జ్ఞానం లేదా అంటే ఉంది, విద్య ఉంది వీడికి, కానీ అది సన్మార్గంలో దుర్మార్గంలో వివేకానికి కాకుండా వివాదాలకి ఉపయోగిస్తూ ఉంటాడనమాట. వీడికి ధనం లేదా అంటే ఉంటుంది, వీడి ధనం మంచికి ఉపయోగపడదు, మదానికి, ఆ ధనం మదానికి ఉపయోగకారి, దోహదకారి అవుతూ ఉంటుందన్నమాట. వీడికి శక్తి ఉండదా అంటే ఉంటుంది, కానీ ఆ శక్తి వాడు రక్షణకు కాదు, పరభక్షణకు వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. రోమాలలోనూ వీడికి అసూయ నిండి ఉంటుంది. తమకు లేదు అనేదానికంటే ఇతరులకు ఉందే అన్నటువంటి ఏడుపు, ఎప్పుడు అసూయతో ఏడుస్తుంటాడు. నీకు లేకపోవడం వేరు, ఎదుటివాడికి ఉన్నదానికి ఏడిస్తే నీకేం లాభం? అది చాలా దుర్గుణం అసూయ అనేది. మనకి లేనిది ఎదుటి వాళ్ళకి ఉంది అని అంటే అసూయ ఎందుకు మనకి? వాడి ప్రారంధము, వాడి యొక్క ఆ కర్మ ఫలితము, వానికి ఆనందంగా వాడికి ఉన్నదా సుఖము, మరి దానికి నువ్వు ఏడిస్తే, నీకు లేని దానికి వాడికి ఉన్నదానికి ఏడిస్తే అసలు అది ఏమిటి అసలు అర్థము? సమాజంలో ఈ రోగం మనం సర్వత్రా చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు ఈ అసూయ అనేదే అన్ని గుణాలకి ప్రతినిధి. స్వామి చెప్పేది ఇవే విషయాలు మనకి ఇక్కడ. ఏమన్నాడు అర్జున? ఈ అసురీ మానవులు ఈ గుణాలు ఎప్పుడు కూడాను అసురీ మానవుల్ని ఆవేశించి పూనకాలు తెప్పిస్తూ ఉంటాయ్యా అంటున్నాడు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్లోకంలో చెప్పేది, అర్జున, ఈ అసురీ మానవులు అన్ని భూతాలలో ఉండేవాడని నేనే అని ఎరుగక, ఇక్కడ మనం అర్థం చేసుకో అద్వైత భావం. సమస్త చరాచర ప్రపంచంలో, సృష్టిలో పైకి కనిపించేటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా నేనే ఉపాదానము, నేనే నిమిత్త కారణము. ప్రపంచాన్ని నేనే, అందులో ఉన్న పరమాత్మని నేనే. తాడు నేనే,
ఆ తాడులో కనిపించేటువంటి పాము నేనే. తాడు పరమాత్మనై ఉన్నాను, ఆ పాముగా కనబడ్డం ప్రపంచంలాగా కనిపిస్తోంది. ఈ విషయం వీళ్ళకి ఎరుగరు. పైకి కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని వీళ్ళు ఎరగరు. ఒకవేళ ఎరిగినప్పటికి కూడాను మదంతో నిష్కారణంగా భగవంతుణ్ణి, భక్తులని ద్వేషిస్తూ ఉంటారు. ఎలా ద్వేషిస్తుంటారు? రావణాసురుడు రాముణ్ణి ద్వేషించినట్టు, దుర్యోధనుడు కృష్ణ పరమాత్మను ద్వేషించినట్టు, ఇట్లా రావణాసురుడి వలె, అదేవిధంగా ఆ యొక్క హిరణ్యకశిపుని వలె, దుర్యోధను వలె సర్వనాశనం అయిపోయినా సరే వీళ్ళకి మొండి వైఖరి, మొండి పట్టుదల, వీళ్ళు వదలరు. సర్వులలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించేటువంటి శక్తి వీళ్ళకి లేదు. వాళ్ళలో ఉన్న ఆత్మే సర్వులలో ఉన్నది, సర్వ ప్రపంచంలో ఉన్నది అన్నటువంటి ఆ జ్ఞానం ఉంది చూశారు, వివేకం ఉంది చూశారు. ఆ వివేకం వీళ్ళకి లేనే లేదు. ఇంకా నా స్వరూపమే అయినటువంటి స్మృతులను కానీ వీళ్ళు తిరస్కరిస్తారు. భక్తులను ద్వేషిస్తారు, భగవంతుని ద్వేషిస్తారు, స్మృతులని తిరస్కరిస్తారు, స్మృతులని తిరస్కరిస్తారు వీళ్ళు అంటున్నాడు స్వామి ఈ శ్లోకంలో. మామాత్మ పరదేహేషు అనడం వల్ల చూడండి, ఇక్కడ ఇది మామాత్మ పరదేహేషు 3వ లైన్ అనమాట. ఇలా అనడం వల్ల తమ దేహములందును ఇతర దేహాల్లోనూ ఉన్నటువంటి నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పడంలో ఏమిటంటే ప్రాణికోట్ల దేహాలన్నింటిలోనూ తానే ఉన్నట్టు స్వామి స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా, ఎక్కడో నన్ను ఎతకడం కోసం హిమాలయాల్లో ఆకాశంలో పోనవసరంలే, చుట్టూ ఉన్నది కనపడే యొక్క ఈ జడ చైతన్యాలన్నింటిలన్నీ కూడా నా స్వరూపమే అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. మామూలుగా అడుగుతుంటారు దేవుడు ఎక్కడున్నాడు అని మూర్ఖులు ప్రశ్నిస్తుంటారే, ఈ ప్రశ్నకి ఇదొక చక్కని ఉదాహరణ. అయ్యా, కృష్ణ పరమాత్మే చెప్పాడయ్యా, తనలోనూ తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మనే చూడ్డానికి వీడు ఫెయిల్ అవుతున్నాడు అంటే, తనలో ఉన్నది తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నది కూడాను పరమాత్మే అని గట్టిగా స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అని మనం వాదించవచ్చు అనమాట. అట్టి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మను తెలుసుకోలేక ఈ అసురీ మానవులు ఏం చేస్తారంటే ఇతరులను ద్వేషిస్తుంటారు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇతరులను ద్వేషిస్తున్నాడు అన్నటువంటి భావాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఇతరులను ద్వేషించడం వల్ల ఏంటి? ఇతరులు అంటే ఎవరు? అక్కడ భగవత్ స్వరూపాలే కాబట్టి భగవంతుని ద్వేషించినట్లే. ఇతరులను ద్వేషిస్తే అది భగవంతుని ద్వేషించినట్లే. అదేవిధంగా ఒకరికి ఉపకారం చేస్తే అది పరమాత్మని ఉపకారం చేసినట్టు, అంటే పరమాత్మ పూజే అవుతుంది. ఎవరికైనా పరహితమైనటువంటి పని ఏదైనా చేసినట్లయితే, ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పని ఏదైనా చేసినట్లయితే అది పరమాత్మ పూజే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ప్రద్విషంతః అనేటువంటి పదం కూడా వాడాడనమాట. ఏంటిది? ఇట్లా ఈ పదాన్ని వాడడం ద్వారా వాళ్ళు పరులను దూషించడం ద్వారా, ద్వేషించడం ద్వారా సాక్షాత్తు భగవంతుణ్ణే దూషించిన వారవుతారు, భగవంతుణ్ణే ద్వేషించిన వారవుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా స్వామి మనకి మరికొన్ని అసురీ గుణాలని ఈ శ్లోకంలో చెప్పారు. ఏంటవి? ఏమేమి చెప్పాడు? అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో. ఇంకా తమ శరీరంలోనూ ఇతర శరీరాల్లోనూ భగవాన్ని ద్వేషిస్తారు. ఇంకా అసూయ కలిగి ఉంటారు వీళ్ళు అని క్లియర్గా చెప్పాడు ఈ శ్లోకంలో స్వామి అన్నమాట. ఇప్పుడు శంకరాచార్యుల శ్లోకం ఒకటి గుర్తొస్తోంది ఈ నేపథ్యంలో. ఆయన ఏమంటాడంటే, శంకరాచార్యులు మామూలుగా బ్రహ్మవేత్తలైనటువంటి సాధుశీలురు ఈ కలియుగంలో దుర్లభమయ్యా అని చెప్పడానికి ఒక శ్లోకం చెప్తారనమాట శంకరులు. ఏంటి ఆ శ్లోకం అంటే, పురే పురే పండిత యూధం గృహే గృహే తాపస బృందం మఠే మఠే పుస్తక భారం నా బ్రహ్మవేత్త నచ సాధుశీల అంటాడనమాట ఆయన. ఎవరు? శంకరాచార్యులు. అంటే ప్రతి ఇంట ప్రతి గ్రామంలోనూ గుంపులుగా ఉన్నారంట. ఎవరు? పండితులు. ప్రతి ఇంట తాపసులు, అంటే సన్మార్గంలో సాధు మార్గంలో ఉండేవాళ్ళు సమూహాలుగా ఉంటారంట. ప్రతి మతంలోనూ
పుస్తకాలు పుంకానుగా రకరకాల గ్రంథాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ పరిశీలించి గ్రంథాలు ఎన్నో ఉంటాయి. పురే పండిత యోధం గృహే తాపస బృందం ఉంటుంది. మఠే పుస్తకాలు దొంతలుగా ఉంటాయి మహాత్ములు రాసిన పుస్తకాలు. కానీ వెతికి పరిశీలించి చూస్తే బ్రహ్మజ్ఞాని ఒక్కడు కూడా కనపడ్డు, సాధుశీలుడు ఒక్కడు కూడా కనపడడం లేదు, సాధు స్వభావం కలిగిన వాడు ఒక్కడు కూడా మనము ఉండడం లేదయ్యా అని శంకరాచార్యులు వారు 6వ శతాబ్దంలోనే మొత్తుకున్నారు. ఇక ఈ 21-22వ శతాబ్దాలలో ఇక మనం అసలు అటువంటి సాధుశీలుని గురించి అనుకునే ప్రసక్తే లేదని విన్నవించుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందాలు.